అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ జనవరి 2026 నాటికి ప్రజల ఆలోచనలను, మనసులను శుభ్రపరుస్తామని, దాని స్వచ్ఛతను కొలిచేందుకు ఏ టెక్నాలజీని రూపొందించమని పలువురు సాఫ్ట్వేర్ సంస్థలతో తాను మాట్లాడుతున్నానని తెలిపారు. వేరొక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తాను మరలా అధికారంలోకి రాకపోయినా తన పేరును మాత్రం మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు 2019 ఎన్నికల ఓటమి తర్వాత దేవుని దయతోటి తాను పట్టువదలని విక్రమార్కుడిలాగా చాలా కష్టపడి మంగళగిరిని సరిగ్గా పలకడం నేర్చుకున్నానని తెలిపారు. భారత రాష్ట్ర సమితి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ గారు తాను పార్టీ కార్యకర్తలకు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని చెప్పినప్పుడు వారు కేవలం రెండవ దానిని ఆదర్శంగా తీసుకొని పంచాయతీ ఎన్నికల్లో నిరూపించారని వాపోయారు. ఇటీవల జరిగిన మెస్సీ వర్సెస్ మేస్త్రీ ఫుట్బాల్ మ్యాచ్లో మెస్సీ ట్రాన్స్లేటర్ చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అని సంబోధించగా దానికి రేవంత్ రెడ్డి గారు సంతోషపడ్డారా లేక బాధపడ్డారా అన్న విషయం తెలియక రాహుల్ గాంధీ గారు తణుకులాడుతున్నారని మా ప్రతినిధి తెలిపారు. ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం ఉన్నందువల్ల అక్కడి ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు లీవ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అనే ఒక కొత్త పాలసీని వర్తింపజేసింది. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి బెంగాల్లోని పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ బెంగాల్లో ఆటవికం రాజ్యం చేస్తున్నదని, అవినీతి, బంధుప్రీతి చాలా ఉన్నదని తెలిపారు. బంధుప్రీతిని, ఆటవిక రాజ్యాన్ని వదులుకోవడానికే తాను నాన్ బయోలాజికల్గా మారానని, తాము కూడా వీలైతే నాన్ బయోలాజికల్గా మారమని పార్టీ కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించడంపై ఉన్న కారణాలను వివరించమని ప్రధానమంత్రిని అడగగా, మహాత్మా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి బంధువు అవుతారని, ప్రతిపక్ష నేత బంధువుల పేర్లను తాము ఎటువంటి యాక్ట్లోనూ ఉంచబోమని, దీనికోసం కావాలంటే ప్రధానమంత్రి నామ్ నికాల్ యోజనని త్వరలో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిన్న విజయవంతంగా హైదరాబాద్లో ప్రారంభమైంది. కానీ మొదటి రోజే అక్కడికి పోలీసులు రావడం గమనార్హం. దీనికి కారణం 30 రోజుల్లో దిష్టి తీయడం ఎలా అనే పుస్తకం కోసం ప్రజలందరూ ఎగబడ్డారని, అక్కడ తోపులాట జరిగినందున పోలీసులు రావాల్సి వచ్చిందని మా ప్రతినిధి మాకు తెలిపారు. అయితే చాలామంది త్వరలోనే తెలుగు పాఠకులు అంతరించిపోనున్నారని దిగులు పడుతున్నారు. దీని వెనుక కారణాలేమని మేము పరిశీలించగా పాఠకులందరూ రచయితలుగా, కవులుగా, పబ్లిషర్గా మారుతున్నారని, కాబట్టి పాఠకులు తగ్గిపోతారని, త్వరగా అంతరించిపోతారని అందరూ భయపడుతున్నారు. ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.